వస్తాను. మీ పేరండి, మీ నియోజకవర్గం? కొల్లి సుధాకర్ రావు, గుడివాడ నియోజకవర్గం. మరి ఇప్పుడు గుడివాడలో కొడాలి నానిగారు ఉన్నారు, పాత అభ్యర్థి. కొత్తగా వెనుగళ్ళ రాము గారు ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి గుడివాడ అభివృద్ధి చెందిద్ది? రాము గారు. ఎందుకు రాము గారు గెలవాలనుకుంటున్నారు? ఉద్యోగ కల్పనే చేయమని చెబుతున్నాడు. నిరుద్యోగ సమస్య, రోడ్ల అభివృద్ధి. అంతకుముందు నాన్నగారు చేయింది ఏంది, ఈయన కొత్తగా వచ్చి చేసేది ఏంది? అంతకుముందు ఆయన ఏం చేశాడు, 3 సార్లు అధికారం వచ్చారు, అధికారంలో లేనన్నాడు. 4వసారి అధికారం వచ్చింది, మినిస్టర్ అయ్యాడు. ఏ రోడ్లు చూసినా పరమ చెత్తగా ఉన్నాయి, అభివృద్ధి లేదు. మాకు అభివృద్ధే కావాలి, ఈ తాయిలాలు అవసరంలా మాకు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, సంక్షేమ పథకాలు జనాలు సుఖంగా ఉన్నారంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ఈ చేతితో తీసుకుంటున్నాడుగా. నిత్యావసర వస్తువుల ధరలు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. కరెంటు బిల్లులు చూడండి. అదే రాము గారు వస్తే కనుక ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి కొన్ని ఆల్రెడీ 2000 మందికి జాబ్స్ ఇచ్చాడు. ఆ 2000 ఫ్యామిలీలు సెటిల్ అయినట్టే కదా. అంతే వాలంటీర్లు పనిచేస్తే 5000కి ఏమైనా సెట్ అవుతుంది కదా ఫ్యామిలీ. ఆయన ఇంకా మల్టీ కంపెనీలు తెస్తానంటున్నాడు. కాబట్టి నిరుద్యోగ సమస్య తీరద్ది. ఈ ఉచితాలకు కూడా అలవాటు పడకుండా ఉంటారు ఇలాంటివి చేస్తే. దాని మీద దృష్టి పెడతాను అంటున్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వాలని కోరుకోండి. ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓ పక్క జగన్ గారు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే జరిగేది ఏంది, జగన్ వస్తే జరగంది ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే ఆ పోలవరం అమరావతి పూర్తి చేస్తాడు అనుకుంటున్నాం. జగన్ వస్తే ఏం చేశాడు? ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేయలేదుగా. ఉచితంగా తాయిలాలు ఇస్తే సరిపోయిందా? అభివృద్ధి కావాలి కదండి. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి కదా. ఎవరు సుఖంగా ఉన్నారండి? మీరు ఇచ్చినవి తీసుకొసుకుంటున్నారుగా. క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు 180 అమ్మారు. కరోనా దాటిని కాంచి 130 అమ్మారు. అవి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి కదా. కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లే పథకాలు. అందరికీ ఏం రావట్లేదుగా. అదే పైనుంచి ఫండ్స్ రాకపోతే నేనేం చేస్తానని నాన్నగారు అంటున్నారు. దాని గురించి మీ కామెంట్ ఏంటి? పైనుంచి ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన ఇవ్వాలిగా. మినిస్టర్ చేశాడు కదా, ఆయన తీసుకోవచ్చు కదా పోరాడి. కొంతమంది చేశారంటున్నారు, మా ఏరియా అయితే లేదు. కొన్ని మినిస్టర్లు చేశారంటున్నారు. అతను అనుచరులు అన్న వాళ్ళకల్లా కాంట్రాక్టర్లు ఇచ్చి లబ్ధి చేకూర్చారుగా సీఎం గారికి సంబంధించిన వాళ్ళకే. మరి ఈయన కూడా వెళ్ళి అడగొచ్చుగా, ఆయన చేయలేకపోయాడుగా. 4 టర్మ్స్లో నాన్నగారు చేసిన అభివృద్ధి ఒకటే లేదంటారా? ఏముంది? ఏమీ లేదు. 3 సార్లు ఏమో అధికార ప్రతిపక్షం అన్నాడు. సరే అధికారం వచ్చిందిగా, ఏమీ చేయలేకపోయాడు. ఓవర్ బ్రిడ్జి కూడా ఫ్లైఓవర్ బాలసౌరి గారు నేనే తెచ్చాను, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 10% కూడా నేనే ఇప్పిస్తున్నాను పైనుంచి, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నాడుగా. బహిరంగ ఆయన ఎంపీగా చేసిన అయినా కదా చెప్పింది. అన్నీ పెంచేశారు. ఇది ట్యాక్సులు కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ. రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. మీరు వచ్చారు కదా, పరమ దారుణంగా ఉన్నాయి. 10,000 ఇస్తున్నారు కానీ వాళ్ళకేం ఉపయోగపడతల్లా. అలాగే 45 ఏళ్ళు మించిన అన్నది చాలా తప్పే. అది ఎవరు ఇచ్చినా కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50,000కి అంటున్నాడు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం, వ్యక్తిగతం. పథకాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు? నిజమైన లబ్ధిదారులు చాలామంది ఉన్నారండి. వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఇప్పుడు ఏది ఫాస్టర్లు కానీ, ఆటోలు కానీ, ఈ 45 ఏళ్ళు కానీ అన్నీ దండగే. దాని మూలంగా అభివృద్ధి చేయొచ్చుగా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.